సంక్రాంతి వచ్చిందంటే ఎవరి అనాలిసిస్ వారికి ఉంటాయి. ఒకేసారి ముగ్గురు నలుగురు స్టార్స్ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగటంతో విన్నర్ ఎవరు, రూలర్ ఎవరు అనే దానిపై చాలా అంచనాలే ఉంటాయి. గేమ్ చేంజర్ వస్తే గేమ్ చేంజ్ చేయలేదు. గుంటూరు కారం రికార్డులను తిరగరాయనూ లేదు. సంక్రాంతి పండుగ వసూళ్లకు రికార్డులకే కాదు ట్విస్ట్లకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్. కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్లో ఎవరూహించని స్టార్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తూ వస్తున్నాడు. కానీ ఈసారి ఏం జరుగుతుంది అనేది మాత్రం సస్పెన్స్. లాస్ట్ ఇయర్ మాత్రం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. ఎలా అంటే గేమ్ చేంజ్ చేస్తాడు అనుకున్న చరణ్ సైలెంట్ అయ్యాడు. ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తాడు అనుకున్న వెంకీ టోటల్ బీసీ సెంటర్స్ ను షేక్ చేసి పారేశాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో చిరు మాత్రమే 3 సార్లు 100 కోట్ల షేరున్న సినిమాలను చూశారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో వెంకీ తొలిసారి 100 కోట్ల షేర్ మూవీని చూశాడు. టాలీవుడ్ కు టెరిఫిక్ కంబ్యాక్ ఇచ్చాడు. అటు ఫ్యామిలీస్ ను ఇటు మాస్ ఆడియన్స్ ను ఉరూతలూగించాడు. 50 కోట్లు పెట్టి రావిపుడి సినిమా తీస్తే ఏకంగా 300 కోట్లు వచ్చాయి. గట్టి కాంపిటీషన్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. 90 ఏళ్లకు పైగా వయసున్న తెలుగు సినిమా హిస్టరీలో సంక్రాంతి సీజన్లో చూసిన సంచలనాలను తెలుగు సినీ పరిశ్రమ మరో సీజన్లో చూసి ఉండదు. అంతకు ముందు ఏడాది సరిగ్గా ఇదే సమయంలో హనుమాన్ అనే చిన్న చిత్రంతో పాన్ ఇండియాను షేక్ చేసి పారేశాడు సూపర్ హీరో తేజ సజ్జా. ఒకవైపు గుంటూరు కారం, మరోవైపు సైంధవ్, ఇంకోవైపు నాసామిరంగా. వీటి మధ్య కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలు. సంక్రాంతి సీజన్ కదా, ప్రేక్షకులు అందరికీ న్యాయం చేశారు. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నవి. ఏవి ఎలా ఉన్నా పండక్కి థియేటర్స్ కు వస్తే చాలు అంటూ కలెక్షన్ల వర్షం కురిపించారు తెలుగు ప్రేక్షకులు. అందుకే సంక్రాంతి పండుగను టాలీవుడ్ బాక్సాఫీస్ పండుగగా మార్చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.